అందరికీ వందనాలండి. వందనాలు. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. మన పాటల పుస్తకంలో నుంచి 374 పాట, నీ చల్లని నీడలో నీ చక్కని సేవలు. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. కష్టాలు ఎన్ని వచ్చినా వేదనలు ఎదురైనా, కష్టాలు ఎన్ని వచ్చినా వేదనలు ఎదురైనా, నీ కృపా నాకు చాలు, నీ కాపుదల మేలు, నీ పరిశుద్ధాత్మతో రించవా. నీ కృపా నాకు చాలు, నీ కాపుదల మేలు, నీ పరిశుద్ధాత్మతో నన్నాదరించవా. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. ఏర్పరచబడిన వంశముల్ రాజులైన యాజకులుగా చేసితివి, ఏర్పరచబడిన వంశముల్ రాజులైన యాజకులుగా చేసితివి, పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా నీ కొరకు జీవించుట నాకు భాగ్యము. పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా నీ కొరకు జీవించుట నాకు భాగ్యము. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో. థ్యాంక్ యూ అండి. వందనాలు అందరికి. వందనాలు సిస్టర్ సంధ్యా, వందనాలు. చక్కటి పాట పాడి వినిపించావు. చక్కటి పాట నిజమే. ఆయన చల్లని నీడలో ఆయన చక్కని సేవలో మనం బ్రతుకు సాగిపోవాలని యేసయ్యని గురించి చక్కటి పాట పాడారు. అలాగే కష్టాలు ఎన్ని వచ్చినా, వేదనలు బాధలు ఎన్ని ఉన్నా కూడా మనకు ఆయన కృప, ఆయన కాపుదల, మనకు ఆయన పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని ఆదరించే దేవుడు అయినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మనము తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్న దేవుడు, రాజులైన యాజకులుగా మనల్ని చేసుకున్న దేవుడు, పరిశుద్ధ జనంగా తన సొత్తైన ప్రజలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవునికి ఎంతగానో కృతజ్ఞులమై ఉండాలని అలాంటి చక్కటి పాట, అర్థసహితమైన పాట పాడి వినిపించినటువంటి సంధ్యా గారికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు సిస్టర్. వందనాలండి. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి సుధాప్రసాద్ అక్క గారు మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. అక్క గారు మనకు సుపరిచితులే. ఎన్నోసార్లు మనము అక్క ద్వారా మనం వాక్యం విన్నాము. కాబట్టి అందరూ జూమ్ లో మన సెల్ ఫోన్లను సైలెంట్ లో పెట్టుకొని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని, రెఫరెన్స్ చెప్పినప్పుడు జాగ్రత్తగా చదివి తనకి సహాయకారిగా ఉండాలని అందరికి వేడుకుంటున్నాను. అక్క వందనాలు. అక్క సుధాక్క అమ్మ వందనాలురా. వందనాలు అక్క. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధ తండ్రి, నిత్యుడు, ప్రభా, సమాధానకర్తమైన యేసయ్య, ఇంతవరకు మీరు తోడుగా ఉన్నారు, ఇక ముందు కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. ఇంతవరకు మా జూమ్ లో చేసిన కార్యాలన్నింటిలో మీరు విన్నారు, అందుని బట్టి స్తోత్రం ప్రభా. నా తండ్రి, నా ప్రభా, నాయన తండ్రి, నన్ను మరుగుపరచండి, మిమ్మల్ని మీరు బయలుపరచుకోండి ప్రభా.
మీ కృప మా పైన పాలించమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసయ్య ఘనమైన నామపేట అతివిని విధేయత వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఆమేన్. అమ్మా, మన జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన కేజక్కకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నెహెమ్యాలో నుండి మనం చూసుకున్నట్టయితే 6వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ 14వ వచనంలో ఉంది. ఇక్కడ నోవద్య గురించి మనం చూస్తున్నాము. ఆమె ఒక ప్రవక్తి. ఇక్కడ మనం నెహెమ్యా మాటల్లో మనం కానీ చూస్తే, నా మీద నింద మోపనట్లుగా నన్ను గూర్చి చెడ్డ వార్త పుట్టించుటకు వారు అతనికి లంచం ఇచ్చి ఉండిరి. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సల్వాట్ను నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్య అను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకొనుము. ఇక్కడ మనం చూస్తే వీళ్ళిద్దరు కూడా వేరే అన్యులు, కానీ వారితోటి నోవద్య అనే ప్రవక్త చేరింది. ఈమె యూదురాలు, కానీ ఆమెకి దేవుని మీద భక్తి లేకపోవచ్చు, కానీ మళ్ళీ ఒక ప్రవక్తిగా ఉంది. ప్రవక్తిగా ఉన్నప్పుడు దేవుడు ఆమె నోట ఏ మాట ఉంచితే ఆ మాట పలకాల. కానీ మనం చూసినట్టయితే ఆమె అట్లా పలికే ఆమెగా లేదు, కానీ తన బిడ్డలకి శత్రుత్వం వహిస్తుంది. ఈమెకి నోవద్య అంటే యెహోవా ఎదురుపడెను అని ఉంది. నెహెమ్యాకి ఎదురు తిరిగిన స్త్రీగా మనం చూస్తున్నాం. ఆయన కట్టేటప్పుడు ఎంతగానో ఆమె ఎంత మొగోళ్ళతో కలిసి ఆ పని చేసిందంటే, ఒక స్త్రీగా ఎంత భయంకరమైన పరిస్థితిలో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో మనం కానీ చూసినట్టయితే 16లో చూస్తే 19వ వచనంలో లంచం పుచ్చుకొనకూడదు, ఏలే అనగా లంచం జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగు చేయను, నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టించను. ఆయన ఒక మంచి ఉద్దేశంతో మందిరాన్ని కట్టడానికి వస్తే ఈమె లంచం ఇచ్చి ఆ విధంగా అపార్థాలు పుట్టించి ఆ మంచి వాళ్ళకు కూడా గుడ్డితనం కలుగజేసే గుణం కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాం. ఇటువంటి స్త్రీల వలన ఎంతో అన్యాయం జరుగుతుంది మందిరాలకి. మనం ఎంతో కష్టపడుతున్నాం. ఇప్పుడు ఒక బస్ కొట్టారు అంటే మనం ఎంత దిగులు పడుతున్నాం, ఎంతో బాధపడుతున్నాం. కానీ మనము దేవుణ్ణి ఎరిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి అటువంటి వంశంలో ఉండి ఆమె ఎలా చేస్తుందంటే, అటువంటి ప్రవర్తన ఆ యెరూషలేము గోడలు కానీ గుమ్మాలు కానీ కట్టించటానికి ఎంతో ఆటంకంగా ఆమె ఉంది. ఎందుకు? లంచాన్ని ఆశించిందనమాట. అంటే డబ్బు కోసం. ఒకవేళ డబ్బు అయిండొచ్చు, పేరు ప్రతిష్టలు అయిండొచ్చు, ఒక హోదా అయిండొచ్చు, ఏదో కొన్నిటిని. మామూలుగా మన సంఘాలు ఎన్నో సంవత్సరాలుగా కట్టబడి ఉన్నాయి. ఆ వాటిని ఇప్పుడు ఆ సంఘం కట్టబడినప్పుడు ఆ సంఘం మీదకి క్రమం జరుగుతూ ఉందంటే ఆ పెద్దలు ఎంతో ప్రయాసపడ్డారు. వారు భోజనం లేదు, ఆహారం లేదు, తర్వాత నీళ్లు లేవు, అసలు అక్కడ గృహాలు లేవు, మందిరాలు లేవు, ఇళ్లలో చేసుకునే వాళ్ళు. అసలు నాకు చిన్నతనంలో తెలిస్తే తాటాకు ఆకులతో వేసి పేడతో అలుక్కునే వాళ్ళం నెల్లూరు జిల్లాలో సంఘాలని. అటువంటి సంఘాలు ఉండే అన్నమాట. అటువంటి కష్టపడిన పరిస్థితుల్లో సంఘాలు కట్టుకున్నప్పుడు ఇప్పుడు ఏమైపోతుందంటే, ఆ పునాదులు తెలియక, భయభక్తులు లేక, వాక్యం తెలియక వేరే బోధన తీసుకొచ్చి ఆ కట్టడి మీద కట్టి ఆ సంఘాలని ఎంతగానో పాడు చేస్తా ఉన్నాం. అట్లా ఈమె ఒక యూదురాలండి ఇంత ఇదిగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఆమెకి ఆ లంచం ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం తింటుందో తెలియదు, కానీ ఆమె దానికోసం ఆ ఆశపడిన స్త్రీగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇర్మియాలో చూస్తే 20వ అధ్యాయంలో 7వ వచనంలో చూసినట్టయితే, ఇర్మియా 20వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చూసినట్టయితే ఇర్మియా చెప్తున్నాడు, యెహోవా నీవు నన్ను ప్రేరేపించవయ్యా, కాబట్టి నీ ప్రేరేపణకి లోబడి నేను ఇలాగ ప్రవచిస్తున్నాను, కానీ నన్ను దినమెల్లా ఎగతాళి చేస్తున్నారు, నవ్వుతున్నారయ్యా.
తర్వాత 8 చివర్లో చూస్తే, నన్ను ఎలుగెత్తి చాటించమంటున్నావు, నేను ఎలుగెత్తి చాటిస్తున్నాను, కానీ నాకు అవమానము అపహాస్యము నాకు అది హేతువైంది. అయితే నేను నీ వాక్యం ఎరగను అని గాని, నీ వాక్యం నేను చెప్పనని గాని నేను అనలేదయ్యా. నా హృదయము అగ్నిలాగా మండింది, నా హృదయం మండుతుంది, అంతేగాని నేను వీటన్నిటికీ భయపడట్లేదు. చూడండి అమ్మా, ఒక భక్తి కలిగిన బిడ్డ మీదకి ఆ విధంగా పోతూ ఉంటే, ఆ బిడ్డ వెనక్కి వెళ్ళిపోతే ఆ ప్రాకారాలు ఆ గుమ్మాలు కట్టబడకుండా ఉంటాయి. కానీ వాళ్ళు ధైర్యం చేశారు. అవి కట్టడానికి ఎన్ని కష్టాలు వచ్చినా గానీ వాళ్ళు ధైర్యం చేశారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు 11వ వచనంలో, పరాక్రమం గల శూర్ని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఆ సేవలో ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, కానీ ఎవరున్నారమ్మా మనకి తోడు? మా మాంసమాత్రుడు కాదు, మనకుండేది మన తండ్రి. ఆయన ఎవరు? పరాక్రమం గల దేవుడు. ఆయన మనకి తోడుగా ఉన్నాడు. అంతరింద్రియములను హృదయాలను చూసే దేవుడు ఆయనే మనల్ని పరిశీలిస్తున్నాడు. మనకెవ్వరు వద్దు, ఎవరు లేరు. ఒక్కొక్కసారి మన తోడు ఎవరు నడిచే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు, కానీ మన తండ్రి మనకి తోడుగా ఉన్నాడు, మన పక్కన ఆయన ఉన్నాడు. ఇర్మియా ఆ బాధపడేటప్పుడు, ఆ చదివేటప్పుడు ఎంత ఏడుపు వస్తుంది. అయ్యా, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు, కానీ నేను చేయను అని చెప్పట్లేదు, కానీ నేను అవన్నీ చేస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట. అంటే అటువంటి వాటికి ఓర్చి పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఎహెజ్కేల్లో మళ్ళీ చూస్తే 13వ అధ్యాయంలో 17 నుంచి చూస్తే 23 వరకు కానీ చూస్తే, మనసునకు వచ్చినట్లు ప్రవచించుచు నీ జనులు కుమార్తెల మీద కఠిన దృష్టి ఉంచి వారికి విరోధంగా ఇలాగ ప్రవచిస్తున్నారు. అంటే కఠినమైన మాటలు, అంటే వాళ్ళకి ఇష్టమైనవి దేవుణ్ణి వెంబడించే వాళ్ళ మీద మాట్లాడుతూ ఆ పనిని చెడగొట్టడానికి ఎంతో కష్టపడుతున్నారంట. అదే 18లో అంటారు, స్త్రీలారా మీకు శ్రమ, మీరు నా జనులకు వేటాడుతున్నారు, మీరు నా జనులను వేటాడుతున్నారు, వెంబడిస్తున్నారు, వాళ్ళు చేసే పరిచర్యని ఆగిపోవాలని మీరు అలాగే చేస్తున్నారు అని చెప్తున్నారు. అంతేకాకుండా అబద్ధపు మాటలు అంగీకరిస్తున్నారు, నా బిడ్డల మీద అబద్ధపు మాటలు చెప్తున్నారు, వాళ్ళకి అపాత్రుల్ని, చెడ్డవారిని, పనికిరాని వాళ్ళనేమో మంచోళ్ళు అని చెప్తున్నారు, మంచోళ్ళనేమో చెడ్డోళ్ళు అని చెప్తున్నారు. కానీ ఏమంటున్నాడు దేవుడు? నా చేతిలో నుండి వారిని ఎవరు విడిపించే వాళ్ళు లేరు, కాబట్టి నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నా జనులను మీ వశం నుండి విడిపిస్తాను. ఎవరున్నారమ్మా? ఇటువంటి వాళ్ళు ఉన్నారు. సేవకు ఆటంకం కలిగించే వాళ్ళు ఉన్నారు, నష్టం కలిగించే వాళ్ళు ఉన్నారు. అసలు ఆ మాటలు, అసలు ఎట్టాటి మాటలు మాట్లాడతారు, లోకపు మాటలు మాట్లాడుతున్నారు. అయినా కానీ దేవుడు ఏమంటున్నాడు? నేనున్నాను, నేను మీకు తోడుగా ఉన్నాను, మీకు నేను సహాయం చేస్తాను. ప్రారంభ దినాల్లో సంఘాల్లో ఏమి వినపడేమ్మా? ఈ బిడ్డ ఎంతో ప్రార్థనా పర్రాలు, ఈ బిడ్డ ఎంతో వాక్య ధ్యానం చేస్తుంది, ఈ బిడ్డ ఎంతో క్రమశిక్షణ కలిగిన బిడ్డ అని అట్లా చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ బిడ్డ అయితే భయంతో ఉంటుందో, ఏ బిడ్డ అయితే భక్తితో ఉంటుందో, ఆ బిడ్డ మీదకి అనేకమైన నిందలు, అవమానాలు పెడుతూ ఉంటున్నారు. ఎందుకు? అక్కడ దేవుని కార్యం జరుగుతుంది కాబట్టి అది సాతానికి నచ్చట్లేదు. ఆ సాతాన్ ఏం చేస్తుంది? అటువంటి పనులు చేయిస్తూ ఉందన్నమాట. అప్పుడు మనం పని చేయకపోయినా పర్లేదు, కానీ చేసే పనికి ఆటంకంగా ఉంటే మనం ఎంతో భయంకరమైన పరిస్థితి అన్నమాట. దానికి మనం చెయ్యి ఒగ్గకూడదు, అటువంటి వాళ్ళకి సహాయంగా ఉండకూడదు. కానీ ప్రభు ఏమంటున్నాడు? నేను వస్తాను నీకు తోడుగా అని చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ మనం ఎహెజ్కేలు 16లో చూసినట్టయితే 61లో మనం చూస్తే,
నీ అక్క చెల్లెలు నీవు చేసిన నిబంధనలో నీ కుమార్తెలు అయ్యారు అంటున్నాడు. అంటే మీ నోరు తెరవకుండా నేను చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు క్రైస్తవ కుటుంబాలు ముందుగా ఆ సేవ ఉదయాన్నే వాక్యం వస్తుంది కదా, ఆ బ్రదర్ చెప్పారు, అమ్మా మనం బయట పరిచర్య చేస్తున్నాం, బయట సేవ చేస్తున్నాం, అంతా బాగుంది, కానీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము, మన కుటుంబాన్ని మనం కట్టుకోలేకపోతున్నాము, మన కుటుంబంలో నుండి సేవ చేసే వాళ్ళు లేయట్లేదు, మన కుటుంబాల్లో నుండే వ్యతిరేకత వస్తుంది, సాతాను కుటుంబాలనే తాకుతుంది, కుటుంబాల్లోనే వ్యతిరేక స్వభావం కలుగు చేస్తుంది అని చెప్తున్నామంట. ఇప్పుడు మనం ఆడబిడ్డల్ని, మనకి కుమార్తెలు ఉంటే వాళ్ళని భక్తిగా పెంచుకోవచ్చు, వాళ్ళ బిడ్డలు ఉంటే మనం భక్తిగా పెంచుకోవచ్చు. కానీ కొడుకుంటే కొడుకు బిడ్డల్ని మనం భక్తిగా పెంచుకోవటానికి వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళ కుటుంబంలో భక్తి ఉంటేనే వాళ్ళ పిల్లల్ని భక్తిగా పెంచుకుంటారు, లేకపోతే అటువంటి జరగదు. కానీ ఇక్కడ మనం చూస్తే ఆ స్త్రీలుగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా, కుమార్తెలు అయిపోతున్నారు, కుటుంబాల్లోకి ప్రవేశించి వాళ్ళు ఏం చేస్తున్నారు, కుమార్తెలుగా అయిపోతున్నారు, అయిపోయి ఆ కుటుంబాలని పాడు చేస్తున్నారు. పాడు చేయటమే కాకుండా కుటుంబ ప్రార్థన నచ్చట్లేదు, నియమ కోడికలు నచ్చట్లేదు, అసలు ఆరాధన కూడా నచ్చట్లేదమ్మా. ఎందుకంటే వారంలో ఒక్కరోజు సెలవు దినం కాబట్టి ఆ ఒక్క దినంలో మేము మా భర్తలతో పిల్లలతో ఎంజాయ్ చేయాలి కాబట్టి మేము ప్రార్థనకి రాలేము, ఉదయాన్నే లేలేము, రాలేము, తర్వాత మా ఇష్టం వచ్చినప్పుడు లెగుస్తాం, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాము. అంటే ఎక్కడో మనం అనుకుంటాం మేము క్రైస్తవులు మేము చెప్తాము, కానీ ఎందుకు చెప్తున్నాము, ఆయన రక్తంతో కడగబడి ఉంటేనే కదా మనం క్రైస్తవులం. కానీ కడగబడకుండా ఆయన నిబంధనలు కట్టడలను అనుసరించకుండా మనం క్రైస్తవులం అని ముద్ర వేసుకుంటున్నాం. ముద్ర వేసుకుంటున్నప్పుడు మన గృహంలో నుండే వ్యతిరేకత బయలుదేరుతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి, భయపడద్దు, మీరు ప్రార్థన చేయండి, నేను వాళ్ళ నోర్లు అట్లాగే మూసేస్తాను, ఆ మాటలు మాట్లాడకుండా ఆపేస్తాను, కాబట్టి మీరు భయపడద్దు, మీరు ధైర్యం కలిగి ప్రార్థనలో ముందుకు పోండి, పట్టుదల కలిగి కుటుంబాల గురించి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు అసలు బయట పరిస్థితులు బాగలేవు, వెలుపట యుద్ధాలు ఉన్నాయి, లోపల పోరాటాలు ఉన్నాయి, కాబట్టి రెండుటిని మనం గెలవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా అసలు మనం వాక్యం చెప్పుకునే పరిస్థితి కూడా ఉండదు. అందుకే కదా వాక్య కరువు వస్తుంది అంటున్నారు. మన హృదయంలోనే వాక్యం దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే పరిస్థితులు కూడా వస్తున్నాయి. కాబట్టి మనం కుటుంబాన్ని కట్టుకోవాలా, మన సంఘంలో ఆశీర్వాదం ఉంటది. ఇప్పుడు ఒక సేవకు పోవాలంటే, రేపు పక్క వాళ్ళు పోవాలంటే ఎవరు పోతారు నాన్న, వాళ్ళు పెద్దలు ఎక్కువ మంది ఉంటారు, తర్వాత వాళ్ళ బిడ్డలు ఉంటారు, వేరే వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి భయంతో భక్తితో పెరిగారు కాబట్టి వాళ్ళ ప్రాణం విలువిల్లాడుతుంది, కాబట్టి అనేక ఆత్మలు రక్షించుకోవాలనుకుంటున్నారు, కాబట్టి ఆ సేవలో కలిసి పోవాలని బలం చేకూరాలని అనుకుంటున్నారు, కాబట్టి బయలుదేరుతారు. భయం కలిగిన వాళ్ళు, తర్వాత దాని మీద ఆసక్తి లేని వాళ్ళు, వెనక్కి తగ్గే వాళ్ళు పోలేరు. ఎందుకంటే మన ఊహలు సాతాను ఎన్నో పెడుతుంది మన మనసులో, అట్లా జరగచ్చు, ఇట్లా జరగచ్చు, ఇది అవ్వచ్చు, అది అవ్వచ్చు అని మనల్ని భయపెట్టే ఆత్మ, భ్రమ పెట్టే ఆత్మ మనలో ప్రవేశిస్తుంది అనమాట. కానీ సేవ జరగాలంటే మనం నడుం కట్టుకోవాలి. ఆది సంఘం ఎట్లా నడుం కట్టుకున్నారో అట్లాగే మనం నడుం కట్టుకుంటేనే మనకి సేవ అనేది జరుగుతుంది. దేవుడు ఏమంటున్నాడు, మీరు ముందుకు నడవండి, నేను వాళ్ళ నోళ్ళు మూపిస్తాను, అంతే, నేను తోడుగా ఉంటాను, నేను సర్వశక్తి గల దేవుడిని, మీకు నేను తోడుగా ఉన్నాను అంటున్నాడు. తర్వాత ఇక్కడ మనం యెహెజ్కేల్లో మనం చూసినట్లయితే 20వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ 21వ వచనంలో విశ్రాంతి దినమును అపవిత్రపరచరు గనుక రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుంటాను, అన్ని జనుల మధ్య నా మీద వాళ్ళు దూషణ పలుకుతున్నారు.
అన్యజనులు మధ్యన ఎవరు ఉమ్, దూషణ మాటలు పలుకుతున్నారంట. ఎవరు? ఇశ్రాయేలీలు. ఆ విధంగా పలుకుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నా విధులను అనుసరింపక నా కట్టడలను తృణీకరిస్తున్నారు, కానీ నేను ఎందుకు ఓర్చుకుంటున్నానంటే 15లో నేను అన్యుల మధ్య అవమానం కలుగుతుంది కాబట్టి నేను ఆ బిడ్డల్ని తీసుకొచ్చి వాళ్ళకి మేలు చేయకపోతే నాకు అవమానం కలుగుతుంది కాబట్టి నా ప్రజల్ని నేను కాపాడుతూ ఉన్నాను అంటున్నాడు. దేవునికి కోపం కలిగించాయి. మనం ప్రార్థన, నియమ కోడికలు ప్రార్థన, మన సంఘ ప్రార్థనలో ఎంత శక్తి ఉంది అసలు. ఆ చెరసాల గుమ్మాలు ఎలాగ కదిలిపోయాయి, అక్కడ సంఘం ఎలా ఏర్పడింది, అది మనం గమనించుకోవాలా. అంతేగాని మనం భయపడే వాళ్ళంగా తర్వాత చాలా మంది చెప్తారు కదా సాహసవంతులని, దెబోరాని, యాయల్ని, వీళ్ళందరినీ చెప్తారు. వాళ్ళు ఆ రోజుల్లో నడుం కట్టారు కాబట్టి ఈ దినంలో మనకి వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డారు. ప్రారంభ దినాల్లో సేవ చేసిన వాళ్ళు నడుం కట్టారు కాబట్టి మనం ఈరోజు మందిరాల్లో కూర్చోగలుగుతున్నాం. కాబట్టి మనమేమి భయపడాల్సిన అవసరం లేదు. మన పక్షాన ఉన్నవాడు మన దేవుడైన యెహోవా, ఆయన మనకి తోడుగా ఉన్నాడు అన్నమాట. తర్వాత ఇక్కడ మనం చూస్తే యెహెజ్కేలు 22:12 చూస్తే, నన్ను మరిచిపోయి లంచాలు పుచ్చుకుంటూ అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొంచు పొరుగు వారిని బాధించుచు దోచుకొంచున్నారు, కాబట్టి నేను నీకు శిక్ష విధించిపో కాలంన ఓర్చుకొంటకు చాలినంత ధైర్యము నీ హృదయం నాకు కలదా, సహించునంత బలము నీకుండునా. ఆమెను ఓబద్యాన్ని అడుగుతున్నాడు దేవుడు. నీవు నేను గాని శిక్ష నేను నీకు విధిస్తే ఓర్చుకునేంత ధైర్యం నీకు ఉందా? నీ హృదయానికి ఉందా? సహించేంత బలం ఉందా? లేదు. కానీ ఎందుకు అలాగా చేస్తున్నారో తెలీదు. కానీ ఎవరైనా సరే, ఆమైనా కావచ్చు, అన్యులైనా కావచ్చు, మన దేవునికి వ్యతిరేకంగా కానీ నిలబడితే వాళ్ళకి వాళ్ళకు దేవుడు కానీ లెగిస్తే వాళ్ళు ఓర్చుకోలేరు. అసలు తట్టుకుంటారా? అసలు ప్రభు ఉగ్రతను తట్టుకుంటారా? కానీ కృపాకాలం అందరూ అంతటా మారు మనసు పొందాలని ప్రభు వాళ్ళని క్షమిస్తున్నాడు. కాబట్టి అందుకని దేవుడు మౌనం దాల్చాడు. అది వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే అది ఏం కాదు అని అనుకుంటున్నారు. కానీ దేవుడు లెగిస్తే మటుకు అది చాలా భయంకరమైన శిక్షగా ఉంటది. తర్వాత ఓబద్యకు కూడా ఆమె ఏమనుకుంటుంది? నేను నా ప్రజల మీదకి పోతాను కానీ నాకేం అవదు అనుకుంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను కానీ లెగిస్తే నువ్వు ఓర్చుకోగలవా అని అడుగుతున్నామంట. ఇక్కడ మనం హోషేయలో చూస్తే 4వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే వాళ్ళు ఆ పనులు ఎలా చేస్తారంటే ఒళ్ళు తెలియక అవమానకరమైన దాన్ని ప్రేమిస్తున్నారంట వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఏం తెలియట్లా, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లా. ఆ పరిస్థితుల్లో అలాగ ప్రవర్తిస్తున్నారు. అసలు ఒక బస్సుని ఎగిరెగిరి కొట్టే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు? అసలు దాన్ని అద్దాలు అట్ట పగలు కొడితే వాళ్ళకి ఏం వచ్చింది? అక్కడ ఉన్న మనుషుల్ని తాకలేదు. ప్రభు కంచె వేశాడు. ప్రభు ఆజ్ఞల యోబుకి ఎలాగైతే కంచె వేశాడో బిడ్డలకి, ఆయన ఆ కుటుంబానికి, అట్లాగా సేవకెళ్ళిన బ్రదర్స్ కి కంచె వేశాడు దేవుడు. అసలు వాళ్ళు అంత ఒళ్ళు తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చేస్తే వాళ్ళకి అయినా పరలోకంలో ఫలం ఉంది, అదేం పర్లేదు, దేవునికి స్తోత్రం, ఏం జరిగినా దేవునికి స్తోత్రం. కానీ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒళ్ళు తెలియకుండా ఉన్నాయన్నమాట. ఎందుకంటే అలాగ చేస్తే గవర్నమెంట్ సంతోషిస్తుంది కాబట్టి వాళ్ళు అలాగా ప్రవర్తిస్తున్నారు. కానీ పరమ తండ్రి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మన ప్రభు గాని లెగిస్తే ఏ పాటి వాళ్ళు ఏమని చేయగలరు? దేవుడు ఓర్చుకుంటున్నాడు కాబట్టి ఆ పనులు జరుగుతున్నాయి. కానీ మనం స్త్రీలంగా గట్టిగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో మనం ఉండాలి. సంఘ ప్రార్థనలో మనం ఏకీభవించాల. తర్వాత ఆ ప్రార్థన బలమైంది. ఆ ప్రార్థనలో చెప్తారు కదా, నెంబర్ ఎక్కడ తగ్గిద్దంటే సంఘ ప్రార్థనలోనే తగ్గిపోతుంది. దాంట్లో మనం బలంగా ఉండాలి. ఇప్పుడు జరిగే కార్యాలకి ప్రభా
మీరు సహాయం దయచేయండి. మేమైతే ఏం చేయలేము. ఎస్తర్ కాలంలో రాజ్యాంగాన్నే మార్చిన దేవుడు ఇప్పుడు కూడా మనకి అన్ని మార్చగలిగే శక్తి కలిగిన దేవుడు. కాబట్టి మనమేం భయపడాల్సిన అవసరము ఏమీ లేదనమాట. ఇక్కడ మనం చూస్తే ఆమోసులో 2:4 చూస్తే యూదా వాళ్ళని నేను క్షమిస్తున్నాను, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని విసర్జించి ఆ విధులు గైకొనక వాళ్ళు అగ్ని వేసి అది యెరూషలేం నగర్ని దహించి వేస్తుందంట. అమ్మ, బయటోళ్ళు కాల్చట్లేదు, వాళ్ళే కాల్చుకుంటున్నారు. ఇజ్రాయేలీలే, యూదా వారే కాల్చుకుంటున్నారు. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని వాళ్ళు విసర్జించారు. అందుకే ఆ యెరూషలేం గుమ్మాలు రాజులు కాల్చారు. కానీ చూస్తే వీళ్ళే ధర్మశాస్త్ర గ్రంథాన్ని మరిచారు కాబట్టి దేవుడు వాళ్ళకి అనుమతి ఇచ్చాడు. కానీ ఇప్పుడు మనకి ఆ బస్సు కాలిందంటే ఇప్పుడు ఎన్నో ఛానల్స్ కి ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఎందుకంటే మనం ఏం చేయకపోయినా, మనం మౌనంగా ఉన్నా కానీ మౌనంగా ఉన్నాం కానీ అది ప్రకటించబడింది. అనేకులు ప్రభు తట్టు తిరుగుతున్నారు. మనం బలంగా ఉండాలా, ఇటువంటి కష్ట పరీక్షల్లో ఉన్నాము అని తన పిల్లలకి కూడా బలపరుచుకుంటున్నారు. సైనికుల్లాగా పిల్లల్ని కూడా బలపరుచుకుంటున్నారు. మీరు ఇటువంటి పనులు జరుగుతాయి, ఇంకా మీరు దేవుని వైపు తిరగాల, గట్టిగా ఉండాలా, ఇటువంటి కష్టాలు వస్తాయి, స్కూల్లో కానీ ఎక్కడైనా ఏమైనా జరుగుతాయి, కానీ మీరు ధైర్యంగా ఉండాలా అని చెప్పే పరిస్థితుల్లోకి వచ్చారు. దానివలన ఎంతో మంది బలపడుతున్నారంట, భయపడట్లేదు, బలపడుతున్నారు. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే హబక్కూకులో మనం చూస్తే 1వ అధ్యాయంలో చూస్తే వాళ్ళు 10వ వచనంలో హేళన ఉందంట, అపహాస్యం ఉందంట. ఎందుకంటే తమ బలమునే తమకు దేవతగా భావించారంట. వాళ్ళలో ఏముంది? బలం ఉంది. ఆ బలాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? అపహాస్యం చేస్తున్నారు. తర్వాత ఇంకా హేళన చేస్తున్నారు. వాళ్ళ బలమే వాళ్ళకి దేవుడు, అదే విగ్రహం. ఒక్కోసారి మనం చాలా మంది నోట్లో వచ్చేది ఏంటంటే దేవుళ్ళో సరిగ్గా లేని వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, ఒకరిని అవమానపరుస్తూ, ఒకరిని హేళన చేస్తూ, తర్వాత నవ్వుకుంటూ ఉంటారు. సరే, వాళ్ళు నవ్వుకుంటున్నారు కదా అని మనం బాధపడితే వాళ్ళ దాకా వెళ్ళింది అనుకో, మా జోలికి వస్తే అంతే, మేము అట్లాగే చేయగలం. అసలు మా జోలికి వస్తే ఇంకా వాళ్ళకి తిరుగు ఉండదు. అంటే అది ఎక్కడ? అది బయట జరుగుతుంది బలము, లోపల కూడా అటువంటి చేసినప్పుడు మనలో ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నట్టే. అవి అప్పుడు దేవుడు మనల్ని విసర్జిస్తాడు. అన్యులకి ఏంటమ్మా? బలమే వాళ్ళకి దేవుడు. ఒకవేళ అటువంటిది మనలోకి కానీ వస్తే అప్పుడు మనం ఏమైపోతాము? అటువంటి వారమే అయిపోతాము. అవి జరిగినప్పుడు మనం భయపడాల. దేవా, ఈ కార్యాలు జరుగుతున్నాయి, మేము ఎలా ఉండాలా, మేము ఎలా జీవించాలా, మాకు సహాయం దయచేయండి. మేము నిలబడగలమా? మరి హతాశులు అయిపోయారు అందరూ. మరి ప్రారంభ దినాల్లో ఎన్ని సేవ, ఎంత కష్టం. తోమా ఒక్క శిష్యుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాగా ప్రార్థన కొండ మీద చేస్తా ఉంటే మద్రాసులో ఆ వెనక నుంచి బల్యంతో పొడిచేశారు ఆయన్ని. అంటే ఎన్ని కష్టాలు వాళ్ళు పడ్డారు, ఎంత గమనించారు ఆయన్ని, ప్రార్థన అక్కడ చేసుకుంటున్నాడని, ఏ టైంకి వస్తున్నాడని. అలా చంపేశారు. అంటే ఏ మరణం, ప్రాణం పోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. మనకు అదేమంత పెద్ద కష్టమైన పనేం కాదు. కానీ ప్రభు దగ్గర మనకి కిరీటం ఉంది, హతాశం అయిపోతాం. కానీ అభ్యంతరములు కలగక మానవు, ఎవరి వలన కలుగుతున్నాయో వారికి శ్రమ. దేవుడు వాళ్ళని ఏమీ విడిచిపెట్టడు, వారికి శ్రమ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే మత్తయి సువార్తలో మనకి చెప్పే మాట ఏంటంటే 7వ అధ్యాయంలో 15వ వచనం నుండి అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, జాగ్రత్త, వాళ్ళకంటే భయంకరులు. వాళ్ళు సంఘాన్ని పాడు చేస్తున్నారు. వీళ్ళు వెలుపటి పాడు చేస్తుంటే వీళ్ళు లోపటి పాడు చేస్తున్నారు, జాగ్రత్త. వాళ్ళు ఎలా ఉన్నారంట? గొర్రె చర్మాన్ని తగిలించుకొని ఉంటున్నారు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు స్వభావం, క్రూరమైన స్వభావం. అసలు ఆ మాటలు వింటే ఒక విశ్వాసికి తగిన మాట కాదు, ఒక వాక్యం తెలిసిన విశ్వాసి కాదు.
అగ్నిలో నుంచి లాగినట్లుగా రక్షింపబడి ఆ ఆ మందిరానికి ఊరిక ఆ కార్యక్రమాలన్నిటికీ పాల్గొంటూ జనం కోసం వెళ్తూ వస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ పిల్లల్ని కానీ మగ పిల్లల్ని కానీ ఆడపిల్లల్ని కానీ చేసుకున్నారంటే ఆ కుటుంబాలు ఇంకా అయిపోయినాయి. వాళ్ళు పైకి ఎలా ఉన్నారమ్మా? గొర్రె చర్మాన్ని కప్పుకొని ఉన్నారు. లోపల ఎలా ఉన్నారు? క్రూరమైన తోడేళ్ళు. అటువంటి గుణం కలిగి ఉంటే ప్రభుకు అసలు ఇష్టమే లేదు. అది దేవుడు దుఃఖపడుతున్నాడు. ఇట్లాంటి పనులు నా బిడ్డలే చేస్తున్నారు, రక్షింపబడి ఇటువంటి పనులు చేస్తున్నారని దేవుడు దుఃఖపడుతున్నాడు. అంతేకాదు వాళ్ళు ఏమంటున్నారు 21లో, ప్రభా ప్రభా అని నన్ను పిలుస్తున్నారు కానీ వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. అంటే వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా మేము ప్రవచించాము, దయ్యాలు పోగొట్టాము, అద్భుతాలు చేశామని చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడు? నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవాళ్ళారా నా యొద్ద నుండి పొండి. అంతే. ఇది లోపల అంతరంగ స్వభావం. మనం అంతరంగ స్వభావము కాపాడుకోవాలా. ఇప్పుడు పరిస్థితులు చూస్తే అంత భయంకరంగా ఉంటున్నాయి. అటువంటప్పుడు మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. మనల్ని మనం గౌరవించుకోవాలి. ఫస్ట్ మన సహోదరుల్ని మనం గౌరవించుకోవాలా. మనం అంతా ఒక తండ్రి పిల్లలం కాబట్టి ముందు మనం గౌరవించుకోవాలా, మనం బలం కూర్చుకోవాలా. ప్రభు ఏమంటున్నాడు? చీమలు చూడండి, అవి ఎంత ఐక్యత కలిగి ఉంటాయో. వాటిని చూసి చిన్న అయినా మనం జ్ఞానం తెచ్చుకోవాలంట. కష్టకాలంలో ఐక్యత కలిగి ఉండాలి. మనం ఒకరికొకరు చేరితే అదే బలం. అటువంటి బలం కలిగిన వాళ్ళంగా మనం ఉండాలి. తర్వాత మనలో సనుగులు ఉండకూడదు, సంశయాలు ఉండకూడదు. అటువంటి అన్ని లేనప్పుడు మన సంఘం ఆశీర్వదించబడుతుంది. తర్వాత మనం బయట స్వార్థకి వెళ్ళినప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ వాళ్ళ ప్రాణములకైనా తెగించి, అది ప్రాణాలకైనా తెగించారు ప్రారంభ దినాల్లో. ఆ పరిస్థితులు మళ్ళీ మనకు వస్తున్నాయి. మనం చెదిరిపోయే వాళ్ళంగా ఉండమన్నమాట, బలంగా నిలబడే వాళ్ళంగా ఉంటాము. ఆ దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడు పారిపోయే వాళ్ళంగా ఉండకూడదు, బలంగా నిలబడే వాళ్ళంగా ఉండాలి. ఇక్కడ మనం నెహెమ్యాను చూసినట్టయితే యెహోవా ఆదరించేవాడు అని నెహెమ్యా పేరుకి అర్థం. ఇక్కడ మనం నెహెమ్యా చూస్తే యూదా గోత్రంలో రాజవంశంలో పుట్టాడు. ఆయన రాజు దగ్గర పానం అందించేవాడుగా ఉన్నాడు. అంతేకాదు ఆయన ఎంతో సౌఖ్యంగా ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు. కానీ తన మనసు ఎక్కడుందమ్మా? యూదా ప్రజల మీదే ఉంది. తన మనసు ఎక్కడుంది? యెరూషలేం ప్రజల మీదే ఉంది. ఎందుకు అంత బాధపడుతున్నాడు వాళ్ళ కోసం? అక్కడి నుంచి వాళ్ళ సహోదరుడు వచ్చాడు. సహోదరుడు వచ్చినప్పుడు ఆయన ఏమని అడుగుతున్నాడు? అయ్యా, ఎలా ఉన్నారు యెరూషలేంలో వాళ్ళు, యూదా వాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతున్నాడు. అంత సౌఖ్యంగా ఉన్నప్పుడు అసలు అడగాల్సిన అవసరం లేనే లేదు. కానీ తన మనసు ఎక్కడుంది? ఆ యూదా మీదే ఉంది. మనం చూసినట్టయితే 2 రాజులు 25:12 మనం కానీ చూస్తే, 2 రాజులు 25:12 చూస్తే వాళ్ళే ఎవరంట? చెరలో పోయినోళ్ళు పోగా మిగిలిన వారిని ఎందుకు ఉంచారంటే వ్యవసాయం కోసం, ద్రాక్ష తోట లో పనిచేయటం కోసం బీద జనుల్ని ఉంచారు. వాళ్ళేం గొప్పోళ్ళు కాదమ్మా, జ్ఞానులు కాదు, ధనవంతులు కాదు. అటువంటి వాళ్ళని అక్కడ ఉంచారు. అటువంటి వాళ్ళ కోసం ఈయన అడుగుతున్నాడు వాళ్ళు ఎలా ఉన్నారు అని. అసలు మన చర్చిలో చాలా మంది బీదలు వస్తారమ్మా. మన సంఘంలో చాలా మంది బీదలు వస్తారు, చాలా మంది చదువు లేని వాళ్ళు వస్తారు. అసలు వాళ్ళంటే మనకు లెక్కలేదు. అసలు కొంతమంది ఎట్లా అంటే ఎంత ఇదిగా మాట్లాడతారంటే అంత ఇదిగా మాట్లాడతారు. అది కాదు. ఆయన మనసు ఎక్కడుంది? శరీరం ఏమో రాజభవనంలో ఉన్నాడు, కానీ మనసు ఎక్కడుంది? తన ప్రజల మీద ఉంది. వాళ్ళు బీదోళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు. అసలు వాళ్ళ మీద ఈయనకి ఎందుకు మనసు? మనము నిజంగా దేవుని బిడ్డలమైతే ఆయన రక్తంతో కడగబడ్డాము, ఒక తండ్రి పిల్లలమి.
కాబట్టి ఇప్పుడు అక్కడ జరిగిందంటే మొత్తం ఏపీ తెలంగాణ అంతా ఏడుస్తున్నారమ్మా. అనంతపూర్లో జరిగిన విషయాన్ని అందరూ కన్నీళ్లు పెట్టి ఏడుస్తున్నారు. అది ఐక్యత కావాలి మనకి. అటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో చేరుతుంది. అట్లా మనం ప్రార్థించే వాళ్ళంగా ఉండాల, బలపడాల. మనం ఎంత సాక్ష్యం మంది నిలబడితే సంఘ విషయాలు అలా బయటికి వెళ్ళినాయి. మనం సాక్ష్యం లేకపోతే అసలు ప్రారంభ దినాల్లో సంఘం అనంతపూర్ సంఘం, మరి ఆ సంఘంలో జరిగిన సేవ పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా అటువంటి కష్టాలు వచ్చినప్పుడు మనం ఒకరు బలం పొందుకొని ఉంటే ఆ సాక్ష్యం మనకి నిలబడుతుంది. అంతేకాదు సేవ ఇంకా విస్తరిస్తుంది. మన సంఘం కోసం ఎంతమందో ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే నెహెమ్యా గ్రంథం ప్రార్థనతో ప్రారంభం అవుతుంది, ప్రార్థనతోనే ముగియబడుతుంది అన్నమాట. మన సంఘం కూడా అంతే ఆశీర్వదించబడింది. ఆ సంఘం కోసం మనం ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి. ఎంతో మంది భక్తులు, ఎంతో మంది సేవకులు లేపబడ్డారు. ఎంతో మంది బిడ్డలు ఆ సంఘంలో నుండి బయటకు వచ్చారు. ఎంతో మంది బిడ్డలు సంఘ కాపర్లుగా ఉన్నారు. ఒక్కొక్క రాక్షసి చెప్పిందంట, నన్ను చంపేశారు కానీ నా ఒక్కొక్క బొట్టులో నుండి 100 మంది పుడతారనిందంట. అట్లాగే మన సంఘంలో ఒక్కొక్క సేవకుని ద్వారా అసలు ఎన్ని ఆత్మలు రక్షింపబడుతున్నాయి, ఎన్ని సంఘాలు కట్టబడుతున్నాయి, మళ్ళీ వాళ్ళ ద్వారా ఎన్ని సంఘాలు కట్టబడుతున్నాయి. ఎంత గొప్ప సాక్ష్యం కలిగిన సంఘం. కానీ దేవుడు వదిలిపెడతాడమ్మా, మనల్ని విడిచిపెట్టాడు. అంత గొప్ప సంఘం ఇంకా నిలబడిందంటే ఎవరి వల్ల నిలబడింది? ఆ పరిశుద్ధ గ్రంథం ప్రకారం జీవిస్తూ, ఆ కట్టడాలను అనుసరిస్తూ, ఆజ్ఞలను అనుసరిస్తూ పెద్దలు నిలబడ్డారు. కాబట్టి వారిని చూసి మనం రూతులాగా వారి దారిలో మనం వెనక వెళ్తూ గమనిస్తూ నడవాలి. మనం ముందుకు నడిస్తే అప్పుడు మనము పురాతనమైన పొలిమేర రాతిని తీసేసిన వాళ్ళం అవుతాం. అది మనం వెనక గమనిస్తూ ఆ పెద్దలతో ఎమ్మడ మనం జీవించాలి, కానీ మనం ముందుకెళ్లే వాళ్ళంగా ఉండకూడదు. తర్వాత ఈయన శ్రమలు చూశాడు, ఏడుస్తున్నాడు, ఎంతో కూర్చొని ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అంతేకాకుండా రాజుగారు అంటున్నాడు, అయ్యా ఏంది నీ ముఖం అట్లా ఉంది, ఎప్పుడు అట్లా లేదు, ఇప్పుడు ఎందుకు అని అడుగుతున్నప్పుడు సామెతల్లో మనం 15:3 చెప్తాం కదా, మనోదుఖం వలన ఆత్మ నలిగిపోతుందంట. మనోదుఖం ఉంటే మనకి నిద్ర రాదు, ఏం తినాలనిపించదు, ఆలోచనలు అవే వస్తాయి, ఎంతో బాధ నలిగిపోతుంది. కానీ ఈయన తన ప్రజల కోసం తన ముఖాన్ని నలగొట్టుకుంటున్నాడు, తను ఎంతో మనసును నలగొట్టుకుంటున్నాడు, ఎంతో బాధపడుతున్నాడు, ఎంతో విచారిస్తున్నాడు. ఆయన విచారము రాజుకు కూడా తెలిసిపోయింది. అంటే సంఘం కోసం అంత, ఆ యెరూషలేము కోసం అంత ప్రయాసపడుతున్న బిడ్డగా మనం చూస్తున్నాం. తర్వాత మనం చూస్తే 10వ వచనంలో అమ్మోనీయుడు వాళ్ళు, టోబియా అనే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇజ్రాయెల్కి క్షేమం కలిగించేవాడు ఒకడు వచ్చాడని చెప్పి బహుగా దుఃఖపడుతున్నారు. చూసారమ్మా, మనకి పైకి వేరే మాటలు మాట్లాడతారు, కానీ మనసులో మనం చూసినప్పుడు వాళ్ళు దుఃఖపడతారంట. దుఃఖపడేదిను ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. అంటే క్షేమం, దేవుని బిడ్డలకి క్షేమం కలిగించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని వాళ్ళు మనసులో దుఃఖం పడుతున్నారు అనమాట. ఎందుకు? అసలు దేవుడు ఏమని చెప్పాడు, అమ్మోనీయులు వాళ్ళని అసలు రానియద్దు, మీరు ఆ వాగ్దాన దేశంలోకి వచ్చేటప్పుడు ఎంతో ఆకలితో వస్తున్నారు, మీకు ఆహారం కూడా తీసుకొని వాళ్ళు ఎదురు రాకుండా మిమ్మల్ని శపించమని చెప్పి పంపిస్తున్నారు. అటువంటి వాళ్ళు కాబట్టి నాకు వాళ్ళు ఇష్టం లేదు. మనల్ని ఎవరైనా శపిస్తే దేవుడు ఇష్టపడేవాడుగా లేడనమాట. అంతేకాకుండా మనల్ని ఎవరైనా ఆదరించకపోయినా కానీ, కష్టకాలంలో మనల్ని ఆదరించకపోయినా కానీ వాళ్ళని చూసి దేవుడు సంతోషించడు, ఎంతో బాధపడతాడు అనమాట. తర్వాత నెహెమ్యా ఎంతో తెలివిగా రాత్రులు వెళ్ళాడు, అదంతా వెతికాడు, ఒక్కడే వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు ఎవరు తెలియదు, ఏమేం పాడైనయో చూశాడు. తర్వాత శాస్త్రులను తీసుకున్నాడు, పరిశీలన తీసుకున్నాడు, వాళ్ళ సహాయం తీసుకున్నాడు. తర్వాత స్త్రీలు పురుషులు అందరూ దాంట్లో చేరినప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే 4వ అధ్యాయంలో
1వ వచనంలో చూస్తే మేము గోడ కట్టాము, తర్వాత అప్పుడు ఎవరికంటమ్మా ఈ సల్మాటికి టోబేకి అసలుకి సల్బాటికి ఏమైంది, కోపం వచ్చి ఆ ఉగ్రుడయి యూదుల్ని ఎగతాళి చేశాడంట. ఎవరిలాగా కనిపిస్తున్నారంట యూదులు? దుర్బలుల్లాగా కనిపిస్తున్నారంట. చూడండి, ముందు మనసులేమో భయము, పైకి మాటలు ఎలా ఉన్నాయి? దుర్బలులు. అంటే అటువంటి భయం వాళ్ళలో ఏర్పడింది అనమాట. అంటే కట్టబడిపోతుంది, సంఘాలు కట్టబడుతున్నాయి, ఈ వాక్యాలు ఎక్కువగా వెజ్జల్లిపోతున్నాయి, అనేక ఆత్మలు రక్షించబడుతున్నాయి, అనేక మంది ప్రభుతో తిరుగుతున్నారు అనే భయం వాళ్ళ లెక్కల్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? పైకి కనిపించకుండా వీళ్ళెవరంట? దుర్బలురంట. దేవుని బిడ్డలు, దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళు ఆ విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. కోపం వస్తే దేవుడు మనల్ని ఏమైనా అంటాడమ్మా? కానీ వేరే వాళ్ళు అంటే మటుకు దేవుడు ఊరుకోడు. ఆ వాగ్దాన దేశంలోకి వచ్చేటప్పుడు దేవుడు కోపం వచ్చింది ఆ ప్రజల మీద. కానీ మోషే ఒక్క మాట మాట్లాడినందుకు మోషేను వాగ్దాన దేశంలోకి ప్రవేశింపనీయలేదు. కాబట్టి మనకి ఆయన మన మీద కోపపడచ్చు, కానీ వేరే వాళ్ళు ఏ మాట అంటే ఆ మాట మాట్లాడితే దేవుడు ఒప్పుకునేవాడుగా లేడనమాట. తర్వాత మనం చూస్తే ఆ గోడ అంట 3వ వచనంలో నక్క వచ్చి దూకితే పడిపోతుందంట. చూడండి, అంటే ఎట్లా ఉంది వాళ్ళకి? తిరస్కారం, నింద పెడుతున్నారు అనమాట. అంటే తిరస్కరించి నింద పెడుతున్నారు. కానీ భక్తుడు ఏమంటున్నాడు? 123వ కీర్తన 3-4 వచనంలో, ప్రభా మా మీద తిరస్కారం ఉంది, నిందుంది, మమ్మును కర్ణించు. అంతే. మనం ఇప్పుడు చేయాల్సింది ప్రభుని ప్రార్థించాలి. ప్రభా ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి, మా బలం చాలదు, మా శక్తి చాలదు ప్రభా, మీకు అన్ని ఎరిగి ఉన్న దేవుడు మీరు మమ్మల్ని కర్ణించండి, మీరు మమ్మల్ని మనం అసలు ఏపీ తెలంగాణ మొత్తం ప్రార్థన చేస్తున్నారమ్మా మన సంఘం కోసం. అది ఎంతో గొప్ప విశేషమైన విషయం, ఎంతో ఐక్యత ప్రార్థన చేస్తున్నారు. అంతేకాకుండా 6వ వచనంలో చూస్తే పనిచేయటకు జనులకు మనసు కలిగి ఉంది. అందరూ కలిసి ఐక్యంగా ఉన్నప్పుడు పనిచేయాలని వాళ్ళు మనసు కలిగి ఉన్నారు. మనసు కలిగి ఉన్నప్పుడు ఈ 7వ వచనంలో ఈ బీటలు కప్పబడి అనియు ఆ విధంగా తెలుసుకున్నప్పుడు, ఆ గోడలు కట్టబడుతున్న యెరూషలేము గోడలు అని చెప్పి తెలుసుకున్నప్పుడు వీళ్ళకి ఏమైందంటమ్మా? మిగులు కోపం వచ్చిందంట. అంతేకాకుండా యుద్ధానికి వేరే వాళ్ళని ప్రేరేపిస్తారు. అంతటితో ఆగిపోయారా? ఆగిపోలేదు. మళ్ళా వెనకుండి కార్యాలు చేస్తున్నామంట. యుద్ధానికి వాళ్ళని బలపరుస్తున్నారు. బలపరచడమే కాకుండా ఆ పనికి ఆటంకం కలిగిస్తూ ఇక్కడ మనం చూస్తే 11లో వారి మధ్యన చొరబడి వాళ్ళని చంపుదామనుకో. అంటే ఎట్టాటి క్రూరమైన ఆలోచనలు, శరీర సంబంధికి ఎటువంటి క్రూరమైన ఆలోచనలు, మనిషిని భయపెట్టాలని, ఆ బలహీనపరచాలని అటువంటి ఆలోచనలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఎవరిని విడిచిపెట్టాడు. అసలు మనల్ని ముట్టుకుంటే ఆయన అసలు ఊరుకోడు. ఒక మాట అంటేనే ఊరుకోడు, ఇంకా ముట్టుకుంటే ఆయన కన్నుగుడ్డును ముట్టినట్టే అనమాట. మనం అటువంటి వదంతులు వచ్చినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యం తెచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ మనం చూస్తే ఆయన చెప్తున్నాడు 14లో 4:14లో, మీరు భయపడకుడి, మన దేవుడు భయంకరుడు, ఆయన్ని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి మీకోసం, మీ బిడ్డల కోసం మీరు ఐక్యంగా ఉండండి, మీరు ముందు కొనసాగండి. ఇక్కడితో పని ఆగిపోతే తర్వాత తరం వాళ్ళకి ఏమి ఉండదు. కానీ మీరు నడుము కట్టుకొని ముందుకు సాగితే మీ బిడ్డలు, మీ బిడ్డ తరము ఆ దేవుని వెంబడిస్తారు, లేకపోతే పని ఆగిపోతుంది. కాబట్టి మీకోసం, మీ కుటుంబాల కోసం మీరు ముందుకు రండి, ఈ పని చేయటానికి మీరు ముందుకు రండి అని నెహెమ్యా చెప్తున్నాడంట. తర్వాత 5వ అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళ యూదులు ఉన్నారు, వాళ్ళకి ఈ బీదవాళ్ళు వీళ్ళ దగ్గర వడ్డీలు తీసుకోవటం, వాళ్ళని పనులుగా తీసుకోవటం, దాసులుగా చేసుకోవటం అలాగా చేశారు.
కానీ లేఖనాలు ఎలా ధర్మశాస్త్ర గ్రంథం చెప్తుంది, వాళ్ళ చేత కఠినమైన పనులు చేయించుకోకూడదు, వాళ్ళని బానిసలుగా చేసుకోకూడదు, తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళకి వడ్డీకి ఇచ్చి తీసుకోకూడదు, సునాద సంవత్సరంలో అది వదిలేసుకోవాలని అంటే వీళ్ళు అన్ని తీసుకొని ఉన్నవాళ్ళు వాళ్ళని బాధ పెడుతున్నారు. అప్పుడు నెహెమ్యా ఏం చెప్తున్నాడో చూడండి నాన్న. 5:10లో నేనును నా బంధువులను నా దాసులు కూడా అలాగుననే వారి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చి మేము మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకోలేదు. మనం పని చేయాలంటే కొంత ఆర్థిక ఖర్చులు కూడా పడతాయి, డబ్బు కూడా ఖర్చు అవుతుంది. అంతేకాదు మనం ఐక్యంగా ఉండాల. ఈయనకి బంధువులు వచ్చారు, మనం ఎవరిమి ఆత్మీయ బంధువులం, ఒక తండ్రి బిడ్డలం మనం. కాబట్టి మనం ఐక్యంగా ఉండాలా, ఒక మాట మీద ఉండాలా. తర్వాత ఖర్చు పడినా కానీ వాళ్ళేమి వెనక్కి పోలేదు, వాళ్ళు ఐక్యంగా ఉన్నారు. అంతే. ఆ యెరూషలేము గుమ్మాలు కట్టబడాలా, ఆ మందిరం యొక్క పద్ధతులు కట్టబడాలని చెప్పి వాళ్ళు ముందుకొచ్చారే గాని ఏం భయపడి వెనక్కి తగ్గలేదు, వాళ్ళు ఐక్యంగా ఉన్నారు. తర్వాత దేవుణ్ణి స్తుతించారు. అది ఎప్పుడైతే ఆయన కార్యం జరుగుతుందో అది కొంత ఇబ్బందుల్లో వస్తుంది. ఇబ్బందులు వచ్చిన తర్వాత మన జయ జీవితాన్ని చూసినాక అప్పుడు మళ్ళా దేవుణ్ణి మనం స్తుతించే వాళ్ళంగా ఉంటాం అన్నమాట. ఆయన అంటున్నాడు, ఈ 12 సంవత్సరాల్లో రావాల్సిన జీతం నేను తీసుకోలేదు, నేను దేన్ని కూడా ఆశించలేదు. పౌలు భక్తుడు ఏమంటున్నాడు, నేను మీ దగ్గర ఏమైనా తీసుకున్నానా, కానీ నేను ఏమైనా మీ దగ్గర ఆశించానా అని అడుగుతున్నాడు. నేను కష్టపడి పని చేసుకున్నాను, రాత్రులు డేరాలు కుట్టాను, పగలు సేవ చేశాను. సేవకులు ఇప్పుడు సంఘాలు నిలబడి ఉన్నాయంటే అమ్మా ఎంతో కష్టపడ్డారు, వాళ్ళు జీవనోపాధి చేసుకున్నారు, తర్వాత వాళ్ళు అలాగ జీవించారు. చాలా మంది ఏమనుకుంటారంటే సంఘం సంఘం ఉంది కాబట్టి సంఘం మనకి సహాయం చేయాలా అని అనుకుంటారు. కానీ చాలా మందికి కాళ్ళు చేతులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, అన్ని అవయవాలు బాగుంటాయి, కానీ అయినా కానీ వాళ్ళు ఏం చేస్తారమ్మా, వాళ్ళు సంఘం పెట్టాలా, సంఘం చెయ్యాలా, మమ్మల్ని పోషించాలా. చిన్న మనం కొబ్బరి బొండాలు పెట్టుకొని అమ్ముకున్నా కానీ జీవనం సాగిద్ది, కానీ 4 ఇళ్లలో పని చేసుకున్నా కానీ మన జీవనం సాగుద్ది. కానీ ఏమనుకుంటాము, సంఘం పోషించాలి, అది చాలా పొరపాటు. మనమే పెట్టే వాళ్ళంగా ఉండాలి కానీ దాని దగ్గర నుంచి పొందే వాళ్ళంగా మనం ఉండకూడదు, దేన్ని కూడా ఆశించకూడదు. ఆ విధంగా చేసినప్పుడు ఆయన ఏమంటున్నాడు 5:19లో, నా దేవా ఈ జనులు నేను చేసినట్లు చేసింది నన్ను దృష్టించయ్యా నాయన, ఇది జ్ఞాపకం చేసుకో ప్రభా అని అడుగుతున్నాడు. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగం వచ్చినప్పుడు గోడ తట్టు తిరిగి ప్రవక్త చెప్పిపోయినప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నేను చేసిన పనులు బట్టి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. అంతే. మనం ఏమైనా దేవుని పనికి వాడబడి ఉంటే మనం ధైర్యంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు, ప్రభా నేను ఈ పనులు చేశాను, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ ధైర్యాన్ని మనం కలిగి ఉంటాం అన్నమాట. తర్వాత ఆయన రెండోసారి కూడా 6:9 అంటాడు, దేవా ఇప్పుడు నా చేతుల్ని బలపరచు అంటాడు. తర్వాత వీళ్ళు ఏమంటున్నారు, నువ్వు రాజుగా ఉండటానికే ఇటువంటి పనులు చేస్తున్నావు, నింద పెట్టడానికి చూస్తున్నారు. కానీ మనం ఏదైనా చెప్పినప్పుడు చాలా మంది గబగబా నమ్మేసి అవును దానికంట ఇట్లంట అని చెప్పుకుంటారు. కానీ ఆ పని ఆటంకం కలగటానికి ఆ ముందుకు నడిచే బిడ్డల మీద ఎన్నో నిందలు పెడతారు, కానీ అవి మనం వినకూడదు. అవి సాతాను మాటలు అన్నమాట. ఏదైనా వనంలో ఎలా పలికిందో అలాగా పలుకుతుంది. అప్పుడు మనం వాటిని వినకూడదు. బలం తెచ్చుకొని ఏక మనసు ఏక తాత్పర్యం కలిగి మనం ముందుకు జరగాలన్నమాట. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే 6వ అధ్యాయంలో చూస్తే 19వ వచనంలో, ప్రభా నా ఎదుట అతని గుణాశయములు మాట్లాడుచు నన్ను భయపెడుతున్నారు. ఎప్పుడు కూడా సాతాను చేసే పని ఏందమ్మా, అమ్మ వాళ్ళు ఇంత బలవంతులు, ఇట్టాటోళ్ళు, వాళ్ళ జోలికి వెళ్తే ఇట్లా జరుగుతుంది, ఇది అది అది అని చెప్పి భయపెడతారనమాట. ఎందుకంటే
మనము మనసులో బలహీనమైన వాళ్ళంగా అవ్వాలని అలాంటి చెప్పి భయపెడతా ఉంటారు. కానీ మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకి ఎదురుగా నిల్చొని ఎవరు జయించలేరు. కాబట్టి అటువంటి మాటలకి మనము తావీయకూడదు. తర్వాత 7వ అధ్యాయంలో మనం చూస్తే ప్రాకారం కట్టాను, తలుపులు బిగించాను, అక్కడ పాలకుల్ని పెట్టాను, గాయకుల్ని పెట్టాను, యెరూషలేము మీద అధికారులను పెట్టాను అని చెప్తున్నాడు. మందిరం ఏమైందమ్మా? ఆ ప్రయాస, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ప్రాణానికి హాని ఉందని అట్లాంటి పనుల్లో కూడా వాళ్ళు ఏం చేశారు? ధైర్యంగా నెహెమ్యా నిలబడ్డాడు కాబట్టి ఆ మందిరం పని పూర్తయిపోయింది. అంటాడు, ఈ ప్రాకారాన్ని కట్టడానికి మనం బలం తెచ్చుకుందాం అని చెప్తా ఉంటాడు. కాబట్టి మనం బలం తెచ్చుకునే వాళ్ళంగా దేవుని పని కోసం ఉండాలి. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే 8వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తే చివర్లో లేవీల్ని పెట్టాడు. ధర్మశాస్త్రం చదువుతున్నారు. ధర్మశాస్త్రం చదివినప్పుడు వాళ్ళకి అర్థం చేసుకునేటట్టుగా చదువుతున్నారు. అది మనం ఏమైనా చెప్పినప్పుడు చెప్పేసి గమ్మునుంటే వాళ్ళకి అర్థం కావాలా, అర్థమయ్యేటట్టుగా వివరించినప్పుడు వీళ్ళు ఏడుస్తున్నప్పుడు ఏమంటున్నారు? ఏడవద్దు, ఇది పండగ దినం, మనం సంతోషించే దినం, మనం ఏడ్చే దినం కాదు. ఒక దినం మనం స్తుతి చెల్లించే దినం వస్తుంది. ఆ దినం మనం సంతోషిస్తాము. కాబట్టి అట్లా వద్దు, మీరు సంతోషంగా ఉండండి అని చెప్పాడు. తర్వాత వారి కోసం విందు తయారు చేశారు. ఆ విందులో ఏమని చెప్తున్నారమ్మా? ఎవరికి పలహారం పంపించాలంట? తినలేని వారు, త్రాగటానికి లేని వారికి, తినటానికి తాగటానికి లేని వారికి పలహారాన్ని పంపించండి. అసలు ఎన్నడూ రుచి చూడని వాళ్ళకి పంపించండి. ఎందుకు? వాళ్ళు రాలేరు, మంచం మీద ఉన్నారు, మళ్ళా బీదలున్నారు, అట్లాంటివి వండుకోలేరు. అటువంటి వారికి ఆహారం పంపించండి అని చెప్తున్నారు. మన సంఘాల్లో అలవాటు ఉందమ్మా, వంట ఏదైనా చేస్తే మిగిలిపోతే మనం ఎవరికి చేస్తాం? సంఘంలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరు కొంచెం ఇదిగా ఉంటారో వాళ్ళకి మనం ఇస్తూ ఉంటాం. అది మన సంఘంలో ఉండే ఆచారం. అదే ఈ నెహెమ్యాలో చూస్తే పరిశుద్ధ గ్రంథం అంతా ఉంటుంది. దాని ప్రకారం నెహెమ్యా జీవించాడు. దానివల్ల ఆయన ఫలితం అనుభవించాడు. తర్వాత మనం చూస్తే వాళ్ళు 9వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఆకాశము మహాకాశములు పట్టవయ్యా, నువ్వు సైన్యములకు అధిపతిగా యెహోవావి. తర్వాత ఆకాశ సైన్యములు నీకు నమస్కారం చేస్తారు ప్రభా. దేవా యెహోవా, నువ్వే శక్తి కలిగిన దేవుడివే అని ప్రార్థన చేస్తున్నారు. మనం స్తుతించే రోజు వస్తుంది. కష్టంలో ఉన్నాం ఇప్పుడు మనం, కానీ అవి ఎప్పుడు మన వెంట రావు. మళ్ళా మనం సంతోషించే రోజు ఉంది, సంతోషిస్తాము. ఎందుకు? మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మనకి జయం ఇచ్చేవాడు. అటువంటి జయాన్ని పొందే వాళ్ళంగా ఉన్నాం అన్నమాట. తర్వాత దేవుని చూస్తే పల్లి 9వ అధ్యాయంలో మనం 32లో చూస్తే ఆయన కృప చూపే దేవుడుగా ఉన్నాడు. తర్వాత దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఆయనే మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. లేవీయులకి ఏం కావాలో వాళ్ళకి కావాల్సిన ఆహారము ఇచ్చారు. ఎందుకు? వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారు. వాళ్ళు పాలు లేక 13వ వచనంలో నెహెమ్యాలో 13:10లో చూస్తే వాళ్ళకి ఆహారం ఇయ్యక వాళ్ళు పొలాలకు పారిపోయారంటమ్మా. ఎప్పుడు కూడా మనం అనుకుంటాం కదా, ఈ సేవకులు వస్తారు, బాగా తింటారు, షుగర్లు బీపీలు వస్తాయి, వీళ్ళకి పల్లె లావుగా ఉంటారు అట్లా అంటాం. కానీ వాళ్ళకి జీతాలు లేవు, వారికి పోషణ లేదు, వారి కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలీదు. వాళ్ళని మనం గమనించుకునే వాళ్ళంగా ఉండాలి. వాళ్ళకి సహాయం చేశాడు నెహెమ్యా. మా సంఘ కాపరికి వెళ్ళినప్పుడు మా నాన్న కొంచెం డబ్బులు ఇద్దాము, బోనస్ వచ్చిందని వెళ్తే అంకుల్ వాళ్ళు గంజి తాగుతా ఉన్నారంట. గంజి తాగుతుంటే
నాన్న పిలిచి దా ఇది తాగదు కానీ మన అంటే నాన్న గమ్మును చూసేసి ఇంటికి వచ్చి అప్పుడు ఏడ్చాడంట. అయ్యో సేవకుడు అలా ఉంటే మనం తినగలుగుతున్నాం తాగలుగుతున్నాము అని చెప్పి మళ్ళా కొంత డబ్బు తీసుకెళ్ళి ఇచ్చి మా అమ్మది మే జూన్ నెల 2 నెలల జీతాలు వాళ్ళకి ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు అనమాట. దశమ భాగం చర్చీలు వేసి అంత భాగం అంకుల్కి ఇచ్చి మళ్ళీ మే నెల ఆ, జూన్ నెల జీతం మా అమ్మ టీచర్ కాబట్టి స్కూల్కి అది జీతం పోకుండా వచ్చింది కాబట్టి వాళ్ళకి పోషణ కోసం ఇచ్చేవాళ్ళు అనమాట. సేవకులకి ఎన్నో కష్టాలు ఉంటాయమ్మా, ఎన్నో బాధలు ఉంటాయి. అవి మనం గమనించుకునే వాళ్ళంగా ఉండాలి. వాళ్ళని నిందించే వాళ్ళంగా వాళ్ళకి ఏం పని లేదు కాబట్టి ఇట్లా రాగలిగారు, ఇట్లా వాళ్ళు పోగలుగుతున్నారు, రాగలుగుతున్నారు అనేసి అనుకుంటామేమో. వాళ్ళు ఆదివారం వస్తుందంటే వాళ్ళకి ఏం పని లేదు అనుకుంటున్నాం మేము. వాళ్ళకి కూడా సేవ ఉంది మందిరాల్లో, అన్ని పరిచర్యలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, ఇంట్లో అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు దేవుని పని కోసం సమర్పించుకొని అన్నీ కూడా పక్కన పెట్టి దేవుని కోసం జీవించే వాళ్ళుగా ఉన్నారు. మనం మనం కలిసి నడవాల. కట్టుదాం రండి, కట్టుటకు పూనుకొందాం రండి, అది కట్టుదాం రండి, కట్టడానికి పూనుకొందాం రండి అని చెప్పే ధైర్యం మనలో ఉండాల. తర్వాత ఆయన మరలా మనం చూసినట్టయితే 13-14లో ప్రభా ఈ మందిర ఆచారాలన్నీ నేను సరిచేసాను, నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. తర్వాత మళ్ళా 33లో 22లో అంటాడు, నా దేవా ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృపాశయం చొప్పున నన్ను రక్షించంటున్నాడు. తర్వాత మరలా మనం చూసినట్టయితే ఈ 13వ అధ్యాయంలో చూస్తే అన్యులతో కలిసిపోయారు. అన్యులతో కలిసిపోవటం వలన వాళ్ళకు యూదుల భాష రాలేదంట. ఇప్పుడు సంఘాల్లోకి వెళ్తే చాలా బాధాకరమైన విషయం, కన్నీరు పెట్టుకునే విషయం ఏంటంటే అసలు ఆ భాష, ఆ లాంగ్వేజ్ అసలు అసహ్యంగా ఉంది. నన్ను అసహ్యంగా ఉంది. ఒకళ్ళు సంబోధన లేదు. మా చిన్నతనంలో మేము మా పక్కింటి ఆంటీని అత్తమ్మ అంటాం, ఆమె ఒప్పుకోదు అత్తమ్మ అనకపోతే. వాళ్ళ అట్లాగా అత్తమ్మ, ఆంటీ, అమ్మమ్మ, తాతయ్య. ఫాక్స్ గారు నన్ను ఎత్తుకునేవాడమ్మ, 3 సంవత్సరాలు ఎత్తుకొని తిరిగారు. తర్వాత అగ్గిరప్ప గారిని కొంచెం మాకంటే చిన్నపిల్లలు ఫాక్స్ తాతయ్య, అగ్గిరప్ప తాతయ్య, ఇట్లా మాకు బంధుత్వాలు అలా ఉండేవి. మాకు బంధువుల కంటే వీళ్ళతోటి అలాంటి పరిచయాలు ఉండే అనమాట. కానీ ఇప్పుడు మనకు అటువంటివి లేవు. నేను, నా కుటుంబం, తర్వాత నా కుటుంబం మీద ఎవరు అనకూడదు, మేము జాగ్రత్తగా ఉండాలా, సంఘం మీద మేము ఏమైనా అనొచ్చు, ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారు. తర్వాత భాష ఎట్లా ఉందంటే అసహ్యమైన భాష, లోక భాష. 24 గంటలు సెల్ ఫోను, దాంట్లో మాట్లాడే భాష. అసలు ఆ బూతులు కూడా మాట్లాడుతున్నారమ్మా. ఇళ్లలో బూతులు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఎంత అసహ్యంగా అయిపోయిందంటే ఒక రక్షింపబడిన కుటుంబంలో నుంచి రక్షణ సునాద గీతాలు రావట్లేదు, కానీ అవమానకరమైనవి ఇంట్లో చుట్టుపక్కల ఎవరు లేకపోతే దాంట్లో ఏమేమో వస్తున్నాయి. సినిమా పాటలు అసలుకి ఇంకా మనమేం చెప్పక్కర్లేదు, అన్ని అసలు అన్నీ వస్తున్నాయి. అసలు కుటుంబ ప్రార్థన లేదు. సంఘ పెద్ద పిల్లలని చేసుకుంటే వాళ్ళ కుటుంబ ప్రార్థన అంటే అసలు ఎంత అసహ్యంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారంటే, వాళ్ళకి నచ్చని విషయం, పడని విషయం అంటేనే కుటుంబ ప్రార్థన. ఎక్కడ నేర్చుకోవాలి మనం? కుటుంబంలోనే నేర్చుకోవాలి. ఇక్కడ మనం చూస్తే ఆ కుటుంబంలో కట్టడలు లేవు. తర్వాత పెళ్ళికి ముందే పిల్లలు ఫోన్లు నెంబర్లు తీసుకోవడం, వాళ్ళిద్దరిని మాట్లాడుకోమంటాం. ఎంతమంది తల్లిదండ్రులు కళ్ళం నీళ్ళు పడుతున్నారంటే ఆ ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నారు, ఇద్దరిని గదిలో పంపించి మాట్లాడుకోమంటాం. ఆ ఫోన్లు తీసుకోవటం, ఈ అమ్మాయి తీసుకెళ్ళి ఆ అబ్బాయిని ఈ వైపు తిప్పుకోవటం, అసలు తల్లిదండ్రులకు సంబంధం లేకుండా పోవటం, వాళ్ళ జీవితాలు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అంటే ఈ నెహెమ్యా ఏం చేశాడు? వెంట్రుకలు కూడా పెరికాడు వాళ్ళని. అంటే అంత భయంకరమైన పరిస్థితుల్లోకి మళ్ళా మనం చివరి రోజుల్లో వచ్చేస్తున్నాం. కుటుంబ వ్యవస్థ బాగలేదు. వివాహంలో విశ్వాసులని అనుకుంటున్నాము, కానీ అక్కడ ఏమి నేతి బిరకాయలు ఎంత ఉందో అంత ఉంటుంది. భయంకరమైన పరిస్థితుల్లోకి
వెళ్ళిపోతున్నాం. ముందు మనం కుటుంబాలు కట్టుకున్నాం, మన సంఘాన్ని కట్టుకున్నాం. దేనికి భయపడద్దు, మన ప్రాణానికి కూడా మనం భయపడద్దు. మన దేవుడు జీవం కలిగిన దేవుడు, కానీ మన తలలో వెంట్రుకు కూడా రాలిపోవటం ఆయనకి ఇష్టం లేదు. మనం ఎప్పుడైతే ఐక్యంగా ఉండి కట్టుదము రండి, కట్టుటకు పూనుకొందాం రండి, ఆ పని చేసినప్పుడు దేవుని పనిలో పరిమళ వాసనగా ఉంటాము. ఇప్పుడు మన వైపు ఆంధ్ర తెలంగాణ చూస్తున్నారు. మనం ఎంత ఐక్యంగా ఉంటామో అంత దేవునికి మహిమ వస్తుంది, ఘనత వస్తుంది. అట్లాగా దేవుడు మనకి బలమిచ్చి, మనల్ని బలపరిచి, మనల్ని దీవించి, మళ్ళా మనం స్తుతించుకునే రోజు ఒక రోజు దేవుడు మనకి ఇస్తాడని, ఆ విధంగా దేవుడు దీవిస్తాడని ప్రభు పేట వేడుకుంటున్నానమ్మా. దేవుడి వాక్యాన్ని దీవించునుగా. వందనాలక్క. అమ్మా నాన్న ఒకటి వాక్యాన్ని అందించారు. నెహెమ్యా గ్రంథంలో నుంచి 6వ అధ్యాయం 14వ వచనం తీసుకొని మనకి వాక్యాన్ని వివరించి చెప్పారు. నోవద్యా అనే ప్రవక్తను ఇంకా నెహెమ్యాను మన ముందుంచారు. నోవద్యానుగా యెహోవా ఎదురుపడెను అని. అలాగే యెరూషలేము గోడలను గుమ్మాలను కట్టుటకు లంచం కోరిన స్త్రీగా చూస్తున్నాము ఆమెని. ఈమె యూదురాలయుండి కూడా లంచాన్ని ఆశపడిన స్త్రీగా చూస్తున్నాము. ఈ విధంగా ఇంకా ఇర్మియా గ్రంథంలో నుంచి, హెస్కేల్ గ్రంథంలో నుంచి కూడా కొన్ని లేఖనాలను మనం చూసుకున్నాము. అలాగే నోవద్యాను దేవుడు హెచ్చరించినట్లుగా ఒక వాక్యం చూసుకున్నాం. నేను నీకు శిక్ష విధిస్తే నీకు సహించే శక్తి బలము నీకుందా అని నోవద్యాను దేవుడు అడుగుతున్నాడు. ప్రభు యొక్క ఉగ్రతను మనము తట్టుకోలేం. ఇది ఇంకా కృపకాలం కాబట్టి మనము తప్పించబడుతున్నాము. దేవుడు ఏమంటున్నాడంటే మనకు హెస్కేల్ గ్రంథం 20:22 వచనంలో, నా నామమును దూషణ కలుగుకున్నట్లు ఏ జనుల నుండి వారిని రప్పించుతునో ఆ జనులు చూచుచుండగా నా హస్తం వెనక్కి తీసి నా వాగ్దానము నెరవేర్చుతుని అని యెహోవా దేవుడు చెప్తున్నాడు. అలాగా మంచి వాక్యాలు మనకి చూపించారు. అలాగే నెహెమ్యా గురించి కూడా మనం ఎన్నో విషయాలు విన్నాము. నెహెమ్యా యెరూషలేము ప్రాకారము నిమిత్తము ఎంతగా దుఃఖించాడో, ఉపవాసం ఉండి ఎంతగా ఆయన విజ్ఞాపన చేశాడు యెహోవా దేవునికి మనం విన్నాము. నెహెమ్యా గ్రంథం అంతా కూడా మనకు ఇంతకు ముందే ఒకసారి అక్క మనకు అన్ని వచనం వెంబడి వచనం మనకి వివరించి చెప్పారు. అలాగే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు కదా, కాబట్టి అందరికీ అది బాగా అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు కూడా మనం మళ్ళా ఒకసారి అక్క ద్వారా మనము విన్నాము.